అన్నాడు వాడు. ఎటువంటి పద్యం అండి! శంకర శంకర అంటే శంకరోతి ఇది శంకర, శుభమును చేయడము తప్ప ఎన్నడూ అశుభము చేయడము చేత కాని శంకర. భక్త మానసవ శంకర, భక్తుల యొక్క మనస్సులలో సర్వకాలముల యందు నివసించి ఉండేటటువంటి లక్షణం ఉన్నవాడా. దుష్ట మదాసురేంద్రనా శంకర, దుష్టమైనటువంటి మనస్సులు కలిగినటువంటి రాక్షసుల్ని పరిమార్చగలిగినటువంటి వాడా. పాండునీల రుచి శంకర వర్ణ నిజంగా, ఎంత గొప్ప మాట అండి అది. పాండునీల రుచి, తెల్లటి రంగులో శరీరం, నల్లటి రంగులో కంఠం, ఈ రెండు రంగుల చేత లోకములకు శుభమును చేసే శంకర. అదేమిటండి రంగులతో శుభం చేయడం ఏమిటి అంటే, ఒక ఆశ్చర్యం ఉంది. నీలకంఠుణ్ణి నీలకంఠ అని పిలిచామనుకోండి పరమేశ్వరుణ్ణి, ఆయన హాలాహల భక్షణం చేసి లోకాన్ని రక్షించినటువంటి లీల ఆయనకి జ్ఞాపకానికి వచ్చి పొంగిపోతాడు. అందుకని కంఠమునందు నలుపు లోకరక్షణము, మరి శరీరమునందు తెలుపు ఏమి రక్షణము అంటే, మీరు ఒక్కసారి రామేశ్వరం వెళ్ళినటువంటి వాళ్ళు జ్ఞాపకం తెచ్చుకోండి. రామేశ్వరంలో శంకర భగవత్పాదులు కైలాసం నుంచి తీసుకొచ్చినటువంటి స్ఫటికలింగం ఉంది. దాని మీద సూర్యకిరణాలు పడకూడదు. ప్రత్యేకం తెల్లవారుజామున 4 గంటలకు ఆ టికెట్ కొనుక్కుని క్యూలో వెళ్ళగలిగితే ఆ స్ఫటికలింగాన్ని తీసుకొచ్చి వేదిక మీద కూర్చోబెడతారు. కూర్చోబెట్టి ఒక చిత్రమైనటువంటి పని చేస్తారు. దానికి ముందు అభిషేకం ఏం చేయరు. దాని ముందుకి తీసుకెళ్లి ఒక ఎర్రటి పువ్వు ఇలా చూపిస్తారు. చూపిస్తే ఆ శివలింగం అంతా ఎర్రగా అయిపోతుంది. ఒక పసుపు పువ్వు చూపిస్తారు, శివలింగం అంతా పసుపు అయిపోతుంది. ఒక శంఖం పువ్వు తీసుకొస్తారు, నీలంగా అయిపోతుంది. అన్నీ తీసేస్తారు, స్ఫటికలింగం ఒక్కటి తెల్లగా ప్రకాశిస్తుంటుంది. ఇప్పుడు దాని మీద పాలు పోశారనుకోండి తెల్లగా ఉంటుంది, గంధోదకం పోశారనుకోండి పచ్చగా ఉంటుంది. మీరు ఏ రంగు పోస్తే ఆ రంగులో ఉంటుంది, దాని రంగు మాత్రం తెలుపు. దాంట్లో ఉన్న రహస్యం ఏమిటో తెలుసా అండి? అన్ని రంగులు తెలుపులోంచి వస్తాయి, అన్ని రంగులు తెలుపులోకి వెళ్ళిపోతాయి. అసలు ఈశ్వరుడు శుద్ధ బ్రహ్మం, ఆయనకి ఏ నామరూపాలు ఉండవు. దాని ముందుకు మీరు తీసుకొచ్చి ఏది పెడితే ఆ రంగులో కనపడినట్టు మీరు ఏ నామరూపాలతో చూస్తే అలా కనపడుతుంది అంతే. కానీ ఆయన నామరూపాతీతమైన బ్రహ్మము, బంగారము వంటి వాడు. మీరు ఆభరణములు చూస్తున్నారు, అది స్ఫటికలింగంగా జ్ఞానప్రదాత, తెల్ల రంగు చేత. కాబట్టి ఎంత గొప్ప మాట అన్నాడో చూడండి. పాండునీల రుచి శంకర వర్ణ నిజంగా భోగిరాట్ కంకణ. పాములకన్నింటికీ కూడా గొప్పవాడు వాసుకి. అటువంటి వాసుకిని ఆయన కంకణం కింద పెట్టుకుంటాడు చేతికి. అందుకని వాసుకిని కంకణముగా ధరించినటువంటి వాడా. పార్వతీ హృదయ కైరవ కైరవమిత్ర. మళ్ళీ ఆ మాట 2 మాటలు తిప్పడంలో ఉన్నటువంటి అర్థం, కవిత్వంలో ఉండేటటువంటి చమత్కారం. పార్వతీ హృదయ కైరవ అంటే పార్వతీదేవి యొక్క మనస్సనబడేటటువంటి కలువ పువ్వుని వికసింపచేయగలిగిన కైరవమిత్ర అంటే కలువ పువ్వులకి బాంధవుడైన చంద్రుడా. అంటే పరమశివుని యొక్క చూపు పడితే ఆవిడ హృదయము వికసిస్తుంది. అంటే పార్వతీదేవి యొక్క హృదయము వికసనము పొందేటట్టు భర్తగా నిలబడగలిగినటువంటి స్థితిని పొందినవాడా. యోగి హృత్ పంకజ పంకజాప్త. పంకజ అంటే బురదలోంచి పుట్టింది. మహాపురుషులైనటువంటి వారి జన్మ కూడా వేరుగా ఉండదు, వాళ్ళు సంసారంలోనే ఉండి తరించినటువంటి వాళ్ళు. కాబట్టి వారు సంసారమునందు ముందు ఉన్నవాళ్లే, వాళ్ళు అందరిలా ఓ తల్లి కడుపు నుంచి పుట్టిన వాళ్లే. కానీ పంకజము అంటే బురదలో పుట్టి సూర్యకిరణముల చేత విచ్చుకుంటుంది. బురదలో ఉన్న బురద చేత వికసించదు, సూర్యకిరణముల చేత వికసిస్తుంది. అందుకని యోగి పురుషులైనటువంటి వారి హృదయములనబడేటటువంటి తామర పువ్వులను వికసింపచేయగలిగినటువంటి సూర్యుడిగా ప్రకాశించేటటువంటి స్వరూపమున్న శంకర. నిజ తాండవ ఖేళన. అద్భుతమైనటువంటి తాండవము చేసేటటువంటి వాడా. ఆ తాండవం చేత సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్తగా చెప్పబడతాడు ఆయన. కాబట్టి నిజ తాండవ ఖేళన భక్తపాలన, భక్తులను పరిపాలించేటటువంటి వాడా నీకు నమస్కారం అన్నాడు. ఆ పాదముల